సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/12/2023 గురువారం, తిథి మార్గశిర శుద్ధ విధియ రాత్రి 12:56 వరకు, తదుపరి తదియ, నక్షత్రం మూల పగలు 9:47 వరకు, తదుపరి పూర్వాషాఢ, యోగం గండ పగలు 1:24 వరకు, కరణం బాలవ మధ్యాహ్నం 2:03 వరకు, వర్జ్యం ఉదయం 8:16 నుండి 9:43 వరకు, మరలా సాయంత్రం 6:44 నుండి 8:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:52 వరకు, మరలా మధ్యాహ్నం 2:52 నుండి 3:18 వరకు, అమృతకాలం రాత్రి 3:42 నుండి 5:13 వరకు, రాహుకాలం పగలు 1:21 నుండి 2:44 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క అంబాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేసి వ్యవహార జయం లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దైవ కార్యక్రమాల్లో కొంత అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. దూర ప్రయాణాల్లో చేయటం ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. విందు వినోదాల మూలకంగా ఖర్చులు ఉండగలవు. ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. అలాగే తమ యొక్క నోటి దురుస్తుతనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రావి చెట్టుకి కనీసం 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, రావి చెట్టుకి ఒక 3 ప్రదక్షిణాలు చేసినా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందరకెళ్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ముఖ్యంగా చేతులు, భుజాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వేధించగలవు. ఈ రాశివారు ఈరోజు గురు చరిత్రను కనీసం 3 అధ్యాయాలు పారాయణం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఎదురవగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శ్రీపాద శ్రీవల్లభుల యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు చరిత్రను కనీసం 3 అధ్యాయాలు పారాయణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి నిమిత్తమై ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. తమ యొక్క నోటి దురుస్థానం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేస్తున్నాం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం, శుభమూలక ఖర్చులు ఉండగలవు. ప్రయాణాలు చేయటం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను ప్రదోష కాలంలో దర్శించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం లేక రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర, జీవిత చరిత్ర పఠించిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వస్తు వాహన గృహోపకరణాలు కొనుగోలు చేయడం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.